అందరూ భక్తులే వచ్చినది, వేరే వాళ్ళు ఒక్కరు రాలే. అంతా సత్యసాయి భక్తులు, మిగతా వాళ్ళంతా భక్తులే వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా పోతామనేది అనిపిస్తుంది. కానీ ఆ రోజు జరిగిపోయిన తర్వాత ఆ ఛాయలు ఏమన్నా ఒక్కరిలోనూ ఉన్నాయా? ఎందుకు లేవు అని అంటే మనసు చూస్తూ ఉంది, తెలుసుకుంటూ ఉంది, అంతవరకే. దాని శక్తి అంతవరకే, దాని పరిమితం. ఆ పైన అది ఏమీ చేయలేదు. ఎన్ని జన్మలు ఎత్తినా అది అంటూ దానికి ఏ శక్తి లేదు, అది ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి అంటే మరణించినాడు ఏది వెంట రాదు అని మనసులో నీకు తెలుస్తూ ఉంది. అది నీకు స్వానుభవం రావాలి. ఏది నా వెంట రాదు అనేది నిజమైతే అప్పుడు ఎట్లుంటుంది అనేది మనసుతో ఊహిస్తుండరు. చనిపోయినోనికి ఉన్నట్లు బ్రతికున్నోడు కూడా ఏమీ లేకుండా ఉంటే తెలుస్తుంది. బ్రతికున్న వానికి మనసు పనిచేస్తూ ఉంది, మనసులో అన్నీ ఉన్నాయి. చచ్చిపోయిన గురించి ఈడెట్లా తెలుసుకుంటాడు? వీడు పైన తిరుగుతూ ఉన్నాడు, మనోపరిధిలోనే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఆ మనోపరిధిలో ఎక్కడైతే వ్యవహారం చేస్తున్నాడో అదంతా అదృశ్యమైపోతుంది. మనం ఏం తెలుసుకున్నట్లు, ఏమర్థమైనట్లు? కాబట్టి అది మామూలు మనసు మామూలు అయిపోతూ ఉంది. దానికి తెలివి రావడం లే, మార్పు రావడం లే. కాబట్టి ఎట్లొస్తుంది మార్పు అంటే దానికి రాదు, ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. కాబట్టి చనిపోతే ఎట్లుంటుంది అనేది వీడు మనస్సు లేని స్థితిలోకి వెళ్ళిపోతే తప్ప చావంటే తెలుసుకోలేడు. చూస్తాడంతే ఇట్లుంటుంది అని. ఆ స్థితిలో అర్థమవుతాడు. స్థితి ఎవరికి ఉందాడా? అంత పైన చూస్తుంటారు. కాబట్టి అంతర్ముఖములో సంబంధించింది ఇది. అదేవిధంగా నువ్వు చెప్పినటువంటి ప్రశ్న, మనోపరిధిలో నీ మనస్సు లోకాన్ని చూసి వాళ్ళ యొక్క ప్రవర్తనను, వ్యవహారాన్ని చూసి నిర్ణయాలు చేసుకుంటున్నావు. నీకు ఎంత తెలిసినా, ఎంత గొప్పదని చెప్పినా నీది నీకే ఉంటుంది, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. నువ్వు మారో, వాళ్ళు మారరు. తెలుసుకోవడం వరకే. అందువల్ల ఎవరైనా ఇది శ్రేష్టం అన్నామనుకో, వెంకటేశ్వరుడు అందరికంటే గొప్పవాడు అన్నామనుకో, ఎట్లా నువ్వే అంటావు. ఎందుకంటావు అంటే అందరూ అంతా ఒకటే, ఉన్నది ఒకటే కదా. అది తెలియదు నీకు, ఇది తెలియదు. అది తెలియదు, ఇది తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే నీకు ఎవరి మీద విశ్వాసం ఉందో, ఎవరైతే స్థితిలో ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని నీవు ఫాలో కావాలి. అప్పుడు అర్థమవుతుంది. కానీ మనసుతో బుద్ధితో తెలుసుకుంటాను. మనసుతో బుద్ధితో తెలుసుకుంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా సాధ్యమయ్యేటట్టుగా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దైవత్వం వస్తుంది. ఎందుకు రాలే? అందరిలో దేవుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు రాలే అంటే ఎప్పుడైతే నీకు శరీర భావన వచ్చిందో అప్పుడు నీకు వ్యక్తిత్వం వస్తుంది. ఒక వ్యక్తి అయిపోతావు. వ్యక్తిత్వం వచ్చినాక ఇంకా దైవత్వం ఏడుంది? వ్యక్తిత్వమే పనిచేస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిత్వం అంటే నీ మనసులో ఏముందో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆశలు ఉన్నాయో, ఏ నిర్ణయాలు ఉన్నాయో, ఏ అభిప్రాయాలు ఉన్నాయో దాని ప్రకారమే బ్రతుకుతాను. అదే నిజం. ఆ పైన ఉండేదంతా అబద్ధం. అదంతా మనకు తెలియదు, మనకు కష్టము, సాధ్యం కాదు. ఇంకా ఏందయ్యా బ్రతుకండి? అది నువ్వే చెప్తాండవు, ఇది నువ్వే చెప్తాను. అటు ఉండలేవు, ఇటు ఉండలేవు. ఇంకా ఎట్లా చెబుతుంది? ఇంకా ఏమన్నా అంటే
దేవుడే చూసుకోవాలి కదా, గురువు చూసుకోవాలి కదా, వాళ్ళకి ఏం పట్టింది? నువ్వు వదిలేనికి సిద్ధంగా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కనిపించుకునేది ఎక్కువ చేసుకుంటా ఉన్నావు, నీ కోరికలు పెంచుకుంటా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటాడు. ఎవడేం చేస్తాడయ్యా? ఇంకా పూర్తిగా చెప్తే ఏదన్నా నీకు జరగడానికి జరిగిందనుకో, అంతా వాడే చేసి పెట్టా. అంటే నీ లౌకికంగా నీ ఆలోచనలు పోతూ ఉంటాయి. ఆధ్యాత్మికతలో లౌకికం పొయ్యే కొద్దీ ఆధ్యాత్మికానికి దగ్గర అవుతావు నువ్వు. లౌకికం పొయ్యే కొద్దీ నీకు దుఃఖము, బాధ, కష్టం వస్తుంది. అప్పుడు నువ్వు ఓర్చుకోలేవు, డౌట్ వస్తుంది. ఇది దైవత్వం కాదంటాను. దైవత్వం అంటే నాకు సుఖం రావాలి కదా, నాకు లాభం రావాలి కదా, నాకు ఉపయోగపడాలి కదా, అప్పుడు అది దైవత్వం. అది నీ నిర్ణయం. జ్ఞానం అనేటువంటిది అది ఏ నిర్ణయము లేదు, దానికి ఏ అభిప్రాయాలు లేవు, ఏ నిర్ణయాలు లేవు, ఏ కోరికలు లేవు. అది వేరు, ఇది వేరు. దీని జీవితం వేరు, దాని జీవితం వేరు. కాబట్టి నువ్వు ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా నీ జీవితంలో తెలుసుకుంటావు. చెప్పినోడు ప్రయోజనం లేదు, ఇన్నవానికి ప్రయోజనం లేదు. ఒక్కటి, మనము చెయ్యంది మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా వెంట్రుకమునంత కూడా ముందుకు పోలేడు. నీలో ఉండేటివి పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడితేనే కదా దైవత్వం వచ్చింది. దేన్ని వదులుకుంటావు నువ్వు? ఇప్పుడు ఉండే వాటికంటే కాకుండా అదనంగా దండిగా కావాలా? ఒకటి, నదిలో చెలిమి ఉంది, నీళ్లు ఇసుకను తోడేస్తాడు, అంటే చెడును తీసేస్తాడు, మంచి నీళ్ళు ఊరుతాయి. నీలో ఉండేటువంటి చెడును తీసేస్తే దైవత్వం ఊరుతుంది. నమ్మకమైన ఇది కనపడుతుంది, అది కనపడదు. కాబట్టి చెడుని ఎట్లా తీసేయాలి అంటే, తీసేయాలని ఉద్దేశం ఉంటే కదా, తీసేయాలని ఉద్దేశం ఉంటే తీసేసుకోవచ్చు. లేదు, ఉదాహరణకి ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తాను, ఎంతసేపు ఉన్నా వ్యాపారంలో నాకు లాభం రావాలని ఆలోచిస్తావు, కానీ నష్టం నాకు రావాలని ఎప్పుడన్నా ఊహించుంటావను? ఊహించడు. కాబట్టి లాభం మీదనే నీకు దృష్టి ఉన్నప్పుడు నువ్వు బాగుపడాలి అంటే, నీలో సమానత్వం రావాలంటే, లాభ నష్టాలను సమానంగా చూసుకోవాలని అనే స్థితికి నువ్వు రావాలంటే, నష్టం వచ్చినా లాభం వచ్చినా సమానత్వం వచ్చినప్పుడు దైవత్వం వస్తుంది. కాబట్టి ఇక్కడ నష్టం వచ్చినప్పుడు నీకు బాధ కలుగుతుంది, నష్టం వచ్చినప్పుడు బాధ కలగకపోతే, లాభం వచ్చినప్పుడు సంతోషం కలగకపోతే దైవత్వానికి దగ్గర అయింది. లాభం వైపుకు నష్టం వైపుకు పోతా ఉండవు కదా నువ్వు. కాబట్టి బ్యాలెన్స్ లేదు అక్కడ.